చేస్తారని నేను అనుకోను. అలాంటి ధైర్యం చేస్తారు. అవునా? అంతేనా? చేసి చేయగాల్చుకుంటారని నేను అనుకోను. నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తారా? దురద ఆంధ్రప్రదేశ్ అనమాట. అంతేనా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ దురదగాళ్ళు ఎక్కువయ్యారు. ఆ లోకల్ గా ఉండేటువంటి దురదలు. ఒక రాజకీయ పార్టీ విమర్శిస్తే నోటీసులు ఇవ్వడం అంటే, జగన్ విమర్శించినందుకు కొన్ని కోట్లు ఇవ్వాలి, లక్షలు కాదు, కోట్లు ఇవ్వాలి. విమర్శించనోడు ఎవడున్నాడు? అమ్మలక్కలు తిట్టినోళ్ళే ఉన్నారు కదా. అప్పుడు ఎందుకు వీటిట్లో అనవసరమైన అత్యుత్సాహం అంటే, కట్టర్ కార్యకర్తలను సంతృప్తి పరచడం. కట్టర్ కార్యకర్తలకి 5 ఏళ్ళు కూడా రోజు వేధించాలి వైసీపీ వాళ్ళు. ఇదిగో దాన్ని ఏదించారు, ఈయన్ని ఏదించాడు అని వాళ్ళు సంబరంగా చెప్పుకోవాలి. రేపు పొద్దున మళ్ళీ అదే మనకి కర్మ రిటర్న్ అవుతుంది అనుకోవట్లా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అట్లా చేసింది 10% 20% చేస్తేనే మీరు 70-80% చేస్తున్నారు. ఇది 100% చేద్దాం అనుకో, అప్పుడు రేపు 500% అవుతుంది కదా. ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు కాకాంజయ్యకి 100 సార్లు నోటీసులు ఇచ్చి ఉంటారు, లేకపోతే అతని పేరు ప్రతి ఒక్కళ్ళకి నోటీసుల మీద నోటీసులు ఇస్తానే ఉన్నారు. అసలు ప్రెస్ మీట్ లో విమర్శకు నోటీసు ఇవ్వడం మీద నాకు అర్థం కాదు. అది కూడా ఏంటి, ఇదివరకు అయితే కేసు, ఇప్పుడు కూడా కేసు పెట్టి నోటీసులు, పార్టీ అవన్నీ నోటీసులు ఇస్తున్నా, లేకపోతే ఆ నోటీసులు ఈ నోటీసులు అనేటటువంటి. విమర్శించాడు, ఎస్, అతనికి ఆ హక్కు ఉంది. సమాధానం చెప్పే బాధ్యత నీకుంది. సమాధానం చెప్పకపోతాను నా ఇష్టం అన్నారు, ఓకే పో. ఇదివరకు జగన్ సమాధానం చెప్పలేదు, ఇంటికి పోయాడు. నువ్వు సమాధానం చెప్పలేక పో, లేకపోతే అప్పట్లో సజ్జల